హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఇవాల్టి వీడియో ఏదనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా. సో వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా మంచి కంటెంట్తో అయితే ఉండబోతుంది. లాస్ట్ వరకు ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మంచి మంచి పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసుకుందాం మనం. ఫస్ట్లీ రిఫరెన్స్ ఇమేజ్ అనేది నాకు బాగా నచ్చడానికి కారణం, దీంట్లో డార్క్ టోన్స్ కానీ లైట్ టోన్స్ కానీ ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉండాలో ఒక ఆర్టిస్ట్ వేయాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగైతే ఉన్నాయి. షార్ప్ ఎడ్జెస్తో బ్లెండింగ్ అనేది చాలా ఈజీగా ఉండేలాగా ఉంది. సో అందుకని అలాగే డార్క్ టోన్స్ అనేవి కొంచెం హెవీగా ఉన్నాయి. సో డార్క్ టోన్స్ హెవీగా ఉంటే ఆ రియలిస్టిక్ నేచర్ అనేది వచ్చింది కంపల్సరీగా. అండ్ అలాగే లైట్ టోన్స్ ఎక్కడైతే హైలైట్స్ కావాలో కంపల్సరీ హైలైట్స్ అయితే ఇంపార్టెంట్. ఏ ఇమేజ్కైనా ఏ పెన్సిల్ స్కెచ్కైనా మనం వేయాలనుకున్నప్పుడు దానికి లైట్ టోన్స్ ఎంత అవసరమో డార్క్ టోన్స్ అంతే అవసరం. వీటిని రెండింటిని మేనేజ్ చేసుకుంటేనే మనకు కంప్లీట్ ఓవరాల్ పెన్సిల్ స్కెచ్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఫస్ట్లీ నాకు మెయిన్ డిసప్పాయింట్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న పేపర్ అనేది కరెక్ట్గా లేదు, A3 పేపరు. బట్ ఇది క్వాలిటీ అనేది అంతగా బాగాలేదు అసలు. జస్ట్ నేను మోనోజర్ ఎరేజర్తో కానీ మోనోజర్ ఎరేజర్తో అయితే మేనేజ్ చేస్తుంది, కానీ ఎలక్ట్రిక్ ఎరేజర్ కానీ లేకపోతే పెన్సిల్ ఎరేజర్ కానీ ట్రై చేస్తుంటే మాత్రం పేపర్ పైన లేయర్స్ అనేవి విడిపోతున్నాయి. సో దానివల్ల చాలా వరకు నేను డార్క్ టోన్స్ అనేవి అండ్ అలాగే హైలైట్స్ అనేవి ఎలివేట్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం పేపర్ సెలెక్షన్ అనేది కొంచెం కరెక్ట్గా చూసుకోవాలి. అలానే డార్క్ టోన్స్ మీద కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. ఎక్కువ డార్క్ టోన్స్ అనేవి ఈ పేపర్ మీద నేనైతే తీసుకురాలేకపోయాను. బట్ ఖచ్చితంగా మంచి పేపర్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకురావచ్చు, ఇంకా బాగా వచ్చింది. సో ఇప్పటివరకు నేను వేసిన దాంట్లో అయితే బాగా డార్క్ వాల్యూస్ మేనేజ్ చేసుకున్నది అయితే దీంట్లోనే. ఆల్రెడీ మీకు ఫొటోస్ కూడా చూసే ఉంటారు, అంత బాగా కనిపిపోయినాయి. ఎందుకంటే ఫోన్లో మనం చూసేదానికి కానీ రియల్గా చూసేదానికి కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే చాలా వర్క్ అనేది కొంచెం తక్కువగానే చూపిస్తుంది ఫోన్లో, బట్ చాలా బాగానే వచ్చింది. నేను ఫస్ట్లీ స్కిన్ టెక్స్చర్ మీద అయితే మొత్తం వర్క్ చేశాను. డైరెక్ట్గా జ్యువెలరీస్ కానీ క్లాత్ ఏదైతే ఉందో క్లాత్ కానీ ఆ ఐటమ్స్ జోలికి వెళ్ళలేదు. ఫస్ట్లీ పూర్తిగా స్కిన్ టెక్స్చర్ మీద ఫోకస్ చేసి ఆ తర్వాత స్కిన్ది మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే నేను ఆ జ్యువెలరీ కానీ క్లాత్ కానీ వేశాను. క్లాత్ అయితే లాస్ట్లోనే వేశాను. ఫస్ట్లీ వచ్చేసి నేను స్కిన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను, ఎందుకంటే డీటెయిలింగ్స్ ఎక్కువ ఉన్నాయి, హైలైట్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిని కరెక్ట్గా మేనేజ్ చేయాలి. మనం జ్యువెలరీ కూడా యాడ్ చేసామంటే దాని మీద వేస్తున్నప్పుడే మనకి అదేంటంటే మెర్జ్ అయిపోయినట్టుగా అనిపించేసి దానివల్ల మనకి అంత లుక్ అనేది అంత మనం అనేది వర్క్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఓన్లీ స్కిన్ వర్క్ ముందు ఫోకస్ చేసి స్టెప్ బై స్టెప్ లాగా వస్తే కనుక మనకి కరెక్ట్గా ఉంటుంది, మనం మేనేజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం స్కిన్ టెక్స్చర్ అనేది హైలైట్స్ ఉంటాయి, చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, హెయిర్ లైన్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవన్నీ ఉంటాయి. అదే జ్యువెలరీ కానీ క్లాత్ కానీ అంటే స్మూత్గా ఉంటుంది. మనం ఒక పక్క ఇది వేస్తే మళ్ళీ అటు పక్క అది వేసామంటే మనకు కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్లీ స్కిన్ టెక్స్చర్ మీద ఫోకస్ చేశాను. అది వచ్చిన తర్వాతే మిగతా క్లాత్ కానీ జ్యువెలరీ కానీ అది తర్వాత సంగతి తర్వాత. అది మెయిన్లీ మనకి స్కిన్ టెక్స్చర్ అనేది కరెక్ట్గా రావాలి. మనకి ఏంటంటే ఖచ్చితంగా రియలిస్టిక్ ఆర్ట్ రావాలంటే కనుక మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డార్క్ టోన్స్, ఎక్కువ బాగా డార్క్ టోన్స్ అండ్ అలాగే లైట్ కూడా కాదు, హైలైట్స్. ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే కనుక కంపల్సరీగా మనకి రియలిస్టిక్ ఆర్ట్ అయితే కంపల్సరీ వచ్చింది, మనం అచీవ్ చేయగలం. మిడ్ టోన్స్ మేనేజ్ చేసినా అవి కూడా మేనేజ్ చేసినా చెప్పాను. మనం మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలంటే డార్క్ టోన్స్, డార్క్ వాల్యూస్ అండ్ హైలైట్స్ మీద ఉండాలి. డార్క్ టోన్స్ అంటే ఎలాగోలా చేస్తాము. హైలైట్స్ ఎలా ఉంటుందంటే మనకి పేపర్ కరెక్ట్గా రాకపోతే హైలైట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న పేపర్ చూస్తుంటే ఎరేజ్ చేయడానికి ట్రై చేస్తుంటే పేపర్ అనేది పాడైపోతుంది. కాబట్టి నేను ఎక్కువ హైలైట్స్ అనేవి ఇవ్వలేకపోయాను.
నీడెడ్ ఎరేజర్, మోనోజర్ ఎరేజర్, అది కూడా ప్రెజర్ లేకుండా. ఎక్కువ ప్రెజర్ పెడితే మళ్ళీ పాడైపోతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే మనం సెలెక్ట్ చేసుకునే పేపర్ కూడా ప్రాక్టీస్ వరకు వేరే, రియలిస్టిక్ ఆర్ట్ ఏదైనా వేయాలనుకున్నప్పుడు మనం పేపర్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. లేకపోతే మనకి అనుకున్న ఇది అచీవ్ చేయలేము దానివల్ల. నేను ఫస్ట్లీ బేస్ లేయర్ వచ్చేసి గ్రాఫైట్ పౌడర్తో అయితే చేశాను. ఎందుకంటే గ్రాఫైట్ పౌడర్ ఫస్ట్ లేయర్ కింద వేస్తే మనకి ఏంటంటే బ్లెండింగ్ అనేది స్మూత్గా అనిపించింది. మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఒక సైడ్ నార్మల్ డైరెక్ట్ పెన్సిల్తో షేడింగ్ చేసి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇంకో పక్కన ఫస్ట్ గ్రాఫైట్ పౌడర్తో షేడింగ్ చేసి దాని మీద బ్లెండ్ చేసి చూడండి. మీకు డిఫరెన్స్ అయితే చాలా బాగా కనిపించింది. స్మూత్ బ్లెండింగ్ అయితే ఉంటుంది మనకి. ఆ లైన్స్ కానీ, పెన్సిల్తో గీసిన లైన్స్ కానీ ఏమీ కనిపించవు అంత తొందరగా. గ్రాఫైట్ పౌడర్ వాడినప్పుడు బ్రష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది బ్లెండింగ్లో. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఫస్ట్లో నేను అసలు బ్రష్ వాడేవాడిని కాదు. జస్ట్ హెయిర్ లైన్స్కి, ఐబ్రోస్ వీటికి మాత్రమే వాడేవాడిని. తర్వాత కరెక్ట్గా వాడడం తెలిసిన తర్వాత మాత్రం నేను బ్రషే వాడుతున్నాను. బ్లెండింగ్ స్టంప్స్ వాడట్లా, టిష్యూ పేపర్స్ వాడట్లా, ఏవి వాడట్లా, బ్రషే వాడుతున్నాను. చాలా బాగుంటుంది. మనకేంటంటే అది వాడడం ఎలాగనేది తెలియాలి. మీకేం ప్రాబ్లం లేదు, నేను చెప్తాను అది ఎలాగో. నేను ఎక్కడో కూడా బ్లెండింగ్ స్టంప్ టిష్యూ పేపర్ కానీ, కాటన్ బడ్స్ కానీ ఏం వాడలే. మ్యాక్సిమం దీంట్లో నేను వాడింది బ్రషే. 95% నేను బ్రషే వాడా. అండ్ 5% వచ్చేసి బ్లెండింగ్ స్టంప్ వాడా. సో అవి ఎక్కడంటే కరెక్ట్ డార్కర్ వాల్యూస్ ఉంటాయి. చిన్న పాయింట్ అవుట్ చేయాల్సినవి ఉంటాయి కదా, అక్కడ మాత్రమే వాడాను అవి. మిగతా ఎక్కడైనా సరే నేను బ్లెండింగ్ బ్రషే వాడాను. బ్రషే బాగుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్న దానికి. మిగతా వాళ్ళకి వాడే వాళ్ళకి స్టంప్స్ బాగుంటాయి, లేకపోతే టిష్యూ పేపర్ కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. అది వాడే వాళ్ళని బట్టి, వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. సో నేను వాడేదాన్ని బట్టి నాకైతే బ్రష్ బాగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఫస్ట్లో వాడేవాడిని కాదు, ఇప్పుడు మాత్రం నాకు అదే కరెక్ట్గా అనిపిస్తుంది. అదే వాడుతున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, వస్తే మంచిది. ఎందుకంటే బ్రష్తో మనం చాలా స్మూత్గా బ్లెండ్ చేయొచ్చు. దానివల్ల మనకేంటంటే మనం అనుకున్న టెక్స్చర్ కానీ ఇది కానీ అచీవ్ చేయొచ్చు. మనకున్న టెక్స్చర్ అనేది మిస్ అవ్వదు. సో ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా అంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని నేను వీడియో పెట్టినామంటే మీకు నోటిఫికేషన్ వచ్చింది.